గొప్పగా ఉంటుంది, ఇంకా మళ్ళీ వినాలనిపిస్తుంది. నేను మామూలు అప్పుడైతే ఇంకొక కథ చెప్పండి అని అడిగేవాడిని, ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఊరుకోరు. అంచేత ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు సమ్మిట్ ఉమాదేవి గారు అమ్మ కథలు రాశారు. అలాగే పిల్లలతోని ఆవిడ అనుభవాలను అద్భుతమైన పుస్తకం రాశారు. అలాగే దివ్యాంగ వ్యక్తి నిక్ మీద ఒక అద్భుతమైన పుస్తకం రాశారు. చాలు, ఆవిడ జీవితానికి చాలు అన్నంత గొప్ప పుస్తకాలు అవి. అంతేకాకుండా ఇందాక మా రమాదేవి చెప్పినట్టుగా గిరిజన ప్రాంతాల్లో ఉండే పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని కథలు చెప్పడమే ఆవిడ పని. పాఠాలని కథల్లాగా ఎలా చెప్పాలి అనే విషయాన్ని ఆవిడ ఆవాహన చేసుకొని చక్కగా కథలు చెప్తారు. ఆ కథల అనుభవాలు చెప్తారు, విన్నాం మనం. సభకి నమస్కారం. నన్ను చాలా పెట్టి చేస్తున్నారు అందరూ. రమాదేవి గారు నన్ను ఆహ్వానించిన తీరు, చుక్కా పెరగటం వల్ల చెప్తున్న తీరు మీరందరూ అద్భుతంగా ఊహించేసుకుంటే అక్కడ ఏమి ఉండకపోతే నేను ఎంత నిరాశపడాల్సి వస్తుందో అలా ఏం కాదు. నేను మామూలుగా ఒక టీచర్ అని మాత్రమే. ఇవాళ ఎందుకు ఇంత 6:30 అయిపోయి కాలాతీతం అవుతుందంటే మనం కథ చెప్పుకునే సమయం ఇదే కదా. సాధారణంగా మనము బెడ్ టైమ్ స్టోరీస్ అని పెబల్ స్టోరీస్ అని అలా చెప్పుకుంటుంటాం కదా. అందుకని కథా సమయం అయ్యేంత వరకు మన వక్తలు వేసి చూశారు తప్పితే ఎడిటర్స్కి ఎడిటింగ్ చేయడం తెలియక కాదు, మనల్ని మెల్లమెల్లగా కథా సమయానికి తీసుకొచ్చారు. కాబట్టి మనం హాయిగా కథలు చెప్తున్నాము. నిజంగానే హరికృష్ణ గారు అన్నట్టు ఇక్కడ ఇంకా ఎంతమంది మిగిలి ఉన్నారు అని అంటే నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే. కథలంటే మీకు ఆసక్తి అంది ఇప్పుడు తెలియజేస్తుంది. ఈ సందర్భంగా నేను ఒక గొప్ప వ్యక్తిని తలుచుకోవాలనుకుంటున్నాను. వారే వేదగిరి రాంబాబు గారు. కథా సాహిత్యం పట్ల తనకి శక్తి లేకపోయినా సరే కాళ్ళు ఇచ్చుకుంటూ నడుస్తున్న సమయంలో కథని భుజాన వేసుకొని మోసినటువంటి వ్యక్తి వేదగిరి రాంబాబు గారు. వారు ఏం చెప్తారు అంటే, కథ అంటే కేవలం కథలో మాత్రమే కథ ఉండదు, నవలలో కథ ఉంటుంది, ఇతిహాసాల్లో కథ ఉంది, కావ్యాల్లో కథ ఉంది, పొడుపు కథల్లో కథ ఉంది, పురాణాల్లో కథ ఉంది, మనం పాడుకునే పాటల్లో ఉంది, గేయంలో ఉంది. వీటన్నిటిలో ఉన్న కథాంశాన్ని మనం కథ అంటున్నాం. కథ అంటూ విడిగా ఉండదు, అన్నింటిలో కథ ఉంటుంది అని. అందుకనే మనము కథలు ఎలా చెప్పాలి అనేది కేవలం ఇలా మాత్రమే చెప్తేనే కథ అని కాదు. పిల్లలకి మనము సహృదయంగా, తల్లి హృదయంతో, వాళ్ళ టీచర్ అయినా పురుషుడైనా సమాజంలో ఎవరైనా సరే అమ్మ మనసుతో చెప్పే ప్రతి విషయం కూడా అది కథగానే ఉంటుంది. అయితే మనం ఎవరికి చెప్తున్నాం కథలంటే, వాళ్ళకి నిజంగా ఆసక్తిగా ఉన్న సమయంలో చెప్తేనే అది కథ అవుతుంది. వాళ్ళకి వినే సమయం కూడా వాళ్ళ కథను వినే వాతావరణాన్ని మనం సృష్టించుకోవాలి. కథ ద్వారా కథ మనకు ఒక గొప్ప సాకు. తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులకు కానీ పిల్లలకి మంచి మంచి విషయాలు ఏదైనా చెప్పాలన్నా, వాళ్ళని మనోవికాసానికి మనం కొంచెం ప్రేరణ అందించాలన్నా కథను ఒక సాకుగా తీసుకోవాలి. వాళ్ళని మనం స్నానాలు చేయించేటప్పుడు, అన్నం తినిపించేటప్పుడు, పడుగున పెట్టేటప్పుడు, బడికి వెళ్ళమని చెప్పేటప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఉదాహరణ తీసుకుంటూ కథ రూపంలో, సామెత రూపంలో, కథల రూపంలో మనం రకరకాల కథలు చెప్పాలి. అయితే పిల్లలు కూడా చాలా తెలివైన వాళ్ళండి. వాళ్ళు మన కథలకు బాగా అలవాటు పడిపోయి మనకే ఎదురు కథలు చెప్తూ ఉంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తుంటారు. ఒక ఆవిడ పాపం నాలాంటిది పిల్లలకి ఏదైనా సరే కూర్చోబెట్టుకొని బాగా కథలు చెప్పాలి, అసలు కథలంటే పిల్లలకి ఏం పట్టట్లేదు, ఎంతసేపు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటూ కథలు వినడం లేదు అని చెప్పేసి ఆలోచిస్తుంది. ఎలా చెప్పాలా వీళ్ళకి కథలు అనుకుంటే కొంచెం ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వాలి మనకి. అప్పుడప్పుడు పిలిచి 2 చాక్లెట్లు ఇస్తూ కూర్చోబెడితే వాళ్ళే కథ వింటారనుకొని రోజు 2 పిల్లలు పిలుచుకొని ఏం చేస్తుందంటే, ఆ చాక్లెట్లు మీకు కథ వింటే చాక్లెట్లు ఇస్తారని చెప్తుంది. సరేనని ఆ చాక్లెట్ల కోసమన్నా పాప రోజు వెళ్ళడం, ఆవిడ దగ్గర కాసేపు కూర్చోవడం, ఆవిడ శక్తి ఉపయోగించి మంచిగా కథలన్నీ చెప్తూ ఉంది. ఒకరోజు ఏమైందంటే వాళ్ళ ఆయనతో బాగా భారీ ఎత్తున గొడవ పడింది. మొహం అంతా చిరుచిమలు ఆడిచేసుకుంటూ చాలా కోపంగా కుర్చీలో కూర్చుంది. అప్పుడు ఈ 2 అమ్మాయిలు వెళ్ళారు. వీళ్ళకి కావాల్సిన చాక్లెట్లు, కథలు కాదు. అంటే కథ చెప్పరా అంటే, కథ లేదు ఏం లేదు, మీ కథ చుట్టూ కూర్చోడానికేనా అంటే, పోనీలేండి చాక్లెట్లు ఇవ్వండి అన్నారు. చాక్లెట్లు లేవు, ఏమీ లేవు అంటే ఈ పాప అడిగింది, ఆంటీ ఆ మొదటి డబ్బాలో ఏమున్నాయి అని అడిగింది. ఆ మొదటి డబ్బాలో ఏముంటాయి, కందిపప్పు ఉంది. ఆ పక్క డబ్బాలో ఏముంది అని, ఏముంది, ఉప్పు ఉంది. ఆ పక్క డబ్బాలో ఏముంది, అలా 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 లాస్ట్కి చాక్లెట్ బాక్స్ దగ్గర లాక్కొచ్చింది.
ఈ పాప మొదటే మాకు 2 చాక్లెట్లు మనం అడగచ్చు. వీళ్ళే కథలే ఎదురే మనకే కథలు చెప్పే పిల్లలు అనమాట వాళ్ళు. ఆ లాస్ట్గా చివరికి తీసుకొచ్చి అందులో ఉన్నాయి కదా ఆంటీ, ఇవ్వండి ఆంటీ అని ఇవాళ ఆ పిల్లలు కథ చెప్పారు. అంటే పిల్లల్ని ఎప్పుడు కూడా మనం తక్కువ అంచనా వేయద్దు. ఒకసారి ఏమైంది, ఒక తల్లి రోజు ఇలాగే బాబు సరిగ్గా అన్నం తినడం లేదు, బాబు అస్సలు అన్నం తినడం లేదు. సమయానికి అన్నం తినకపోవడం అనేది తల్లులకు పెద్ద సమస్య. పిల్లలు కడుపు నిండా అన్నం తింటే తల్లులకు ఆ పెద్ద భారం దిగిపోతుంది. పూటకి వాడు కడుపు నిండా తినాలి, వాడు చక్కగా ఎంత ముద్దుగా పెరగాలనేది వాళ్ళ కోరిక. కానీ పిల్లలు ఎంత చెప్పిన సమయానికి సరిగ్గా తినడం లేదు. దాంతో ఏం చేసిందంటే ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళింది. గురువుగారు ఆ పిల్లవాడిగా అభిరుచులన్నీ కూడా కొన్ని తెలుసుకొని, మీ బాబుకి ఏమేమంటే ఇష్టం అంటే, మా గురువుగారు బాబా అంటే బాగా ఇష్టం, బాబాకి బాగా దండం పెట్టుకుంటాడు, బాబా అంటే చాలా ఇష్టం. సరే నీకు ఒక ఇటుకి చెప్తాను వెళ్ళమన్నారు. వెళ్ళిన తర్వాత ఆయన చక్కగా అన్నం కలుపుకొని వెళ్ళి బాబుకి చెప్తున్నానట, చూడు నాన్న, బాబా అంటే నీకు ఇష్టం కదా, నీలో బాబా ఉన్నాడు, నాలో బాబా ఉన్నాడు, అక్కడ ప్రసాద్ గారిలో ఉన్నారు, ఇక్కడ వేదాంత సూరి గారిలో ఉన్నారు, అందరిలో బాబా ఉంటారు తెలుసా. నువ్వు అన్నం తినకపోతే పాపం ప్రసాద్ గారిని మార్చినట్టు, సూరి గారిని మార్చినట్టు, నువ్వు మాడిపోయినట్టు. అంతేకాదు బాబా గారే పాపం ఆకలికి మాడిపోతారు నాన్న, అందుకోసం అన్నం తినాలి నాన్న, అన్నం తినమంటే అయ్యో ప్రసాద్ గారు తినకపోయినా పర్వాలేదు, సూరి గారు తినకపోయినా పర్వాలేదు, బాబా గారు అన్నం తినకపోతే ఎట్లాగా అనుకుని సరే అమ్మ పెట్టు అని పాపం ఇష్టంగానే మొత్తానికి ఆ పూట అన్నం తిన్నాడు. ఆ మాత్రం ఆ రోజు గడిచిపోయింది. 2వ రోజు గడిచిపోయింది. అమ్మో 2వసారి కూడా భయపడిపోయాడు, బాబా గారు అన్నం తినకపోతే ఎలా, బాబా గారు అన్నం తినాలి అని. మళ్ళీ 2వ రోజు కూడా తిన్నాడు, 3వ రోజు కూడా తిన్నాడు. 4వ రోజు వరే రారా నాన్న అన్నం పెడతాను, నువ్వు అన్నం తినకపోతే బాబా గారికి ఆకలి వేస్తుందంటే, అమ్మ బాబా గారికి ఇవాళ ఆకలి లేదు, ఇవాళ ఇప్పుడే ఆకలి వేయడం లేదు, బాబా గారు పెరుగన్నం తినరంట, రేపు వద్దు, నాకు రేపు ఆలుగడ్డ ఎప్పుడు పెడితేనే రేపు తింటాడంట బాబా గారు అని చెప్పాడు. అది పిల్లలు తెలివంటే వాళ్ళని దీనికి మనకి కథలు చెప్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి పిల్లలు ఎప్పుడు కూడా మనం తక్కువ అంచనా వేయద్దు, చక్కగా వాళ్ళ తెలివితేటకి సరిపడా వాళ్ళ ఆలోచనలు చేసుకుంటూ కూడా మనం చెప్పాలి. అట్లాగే చెప్పేటప్పుడు ముఖ్యంగా భాష చాలా ముఖ్యమైనది. మనం ముఖ్యంగా టీచర్లకి, తల్లులంటే పిల్లలకు తెలుసు ఎలాంటి కథలు వింటారు, ఎలాంటి వాళ్ళకి అవసరాలు ఉన్నాయి, వాళ్ళు ఎలా చెప్తే వింటారు అన్నది తల్లులకైతే బాగా తెలుసు. కానీ టీచర్ ఏమవుతుందంటే వివిధ రకాలైనటువంటి వర్గాల నుంచి వస్తుంటారు, వివిధ రకాలైన పిల్లల్ని వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సంతోషం కలిగింది నాకు. ఏంటంటే దివ్య కనుక కథ చెప్తే వెన్నపూస తినిపించినట్టు ఉంటుంది. మీరు దివ్య కథలు ఆడియోలో యూట్యూబ్లో వినండి, అన్నం కాదు తినిపించడం, వెన్నపూస తినిపించినట్టుగా అంత చక్కగా మధుర స్వరంగా చెప్తుంది. అట్లాగే ప్రమీల గారి కథ చెప్తే ఒక ఆకాశవాణి కథ చెప్పినట్టుగా ఉంటుంది. సార్ సుబ్రహ్మణ్యం గారి గురించి నాకు తెలియదు, కానీ ఇంకా మన చొక్కా వెంకటరమణ గారు, దాసరి రమణ గారు వీళ్ళందరూ గారు కథలు చెప్పాలంటే నేను ఎప్పుడు అంటుంటాను, ఒక సాప్తాహి పెట్టండి, 7 రోజుల పాటు మీరు కథలు చెప్పినా మేము చక్కగా వింటాము, మీలాంటి ప్రముఖులు కొంతమంది చెప్తే వింటాము. అట్లా ఉండాలి కథలు చెప్పేటట్టు. హరికృష్ణ గారి సంగతికి వస్తే మాకు ఒకళ్ళు లేదా 2 టీచర్లు ఉండేటటువంటి స్కూల్స్ ఉంటాయి. వాటిలో మేము రెమెడియల్ క్లాసెస్ అని నడిపించాలి. అక్కడ ఉండేది ఒక టీచరే, కానీ 5 తరగతులు ఉంటాయి, లేదా 2 టీచర్లు ఉంటారు, 5 తరగతులు ఉంటాయి. మరి మేము ఎట్లా ఒక మనిషి బహుపాత్రాభినయం చేయాలి కదా. అందుకోసం అలాంటి టీచర్లు ఏం చేస్తారంటే ఒక ట్యాబ్ కొనుక్కెళ్ళి, ఒక స్పీకర్ కొనుక్కెళ్ళి, ఒక క్లాస్లో హరికిషన్ చెప్పిన కథను పెట్టేసేసి మా పని ఎంత సులువు చేస్తాడు హరికిషన్. ఆ కథ పిల్లలు వింటుంటారు, ఆ క్లాస్లో ఆ పిల్లలు వింటుంటారు. 1, 2, 3 తరగతులు హరికిషన్ కథ వినమని చెప్పి 4వ తరగతి పిల్లలకి మేము ఇంగ్లీష్లో తెలుగు మేము చెప్పుకుంటుంటాం. అట్లా హరికిషన్ కథలు ఇవాళ చాలా స్కూళ్ళల్లో కొందరు టీచర్లు లేని లోటును తీరుస్తున్నాయి. హరికృష్ణకి ఇవాళ ఏ పురస్కారాలు అక్కర్లేదు. నిజంగా పిల్లల నుంచి, టీచర్ల నుంచి, ప్రజల నుంచి అశేష అభిమానులు ఉన్నారు. ఇలాంటి కథలు మనకు కావాలి. ఇప్పుడు మీరు దానికి నేను చెప్పక్కర్లేదు, ఇంతకు ముందు మీరు విన్నారు కాబట్టి. రాజమోహన్ తాత గారి దాంట్లో సబ్జెక్ట్ ఉంటుంది, ఆ పక్కన కలర్ పిల్ల ఉంది. ఆ పిల్ల అయితే టీచర్ కాదు, పిల్లే. ఆ పిల్లలతో కలిసిపోయి అల్లరిగా వాళ్ళతో కలిసిపోయి ఎన్ని పనులు చేయిస్తుందో, ఎన్ని కథలు చెప్తుందో. ఆ పిల్లని పాపం తీసుకుని బుక్ ఫెస్ట్కి తీసుకెళ్ళి వాళ్ళందరితో పుస్తకాలు కొనిపించి తన డబ్బులు ఖర్చు పెట్టుకుని చదివిస్తూ నాలాంటి మరో పిల్ల మనోజ. అంటే ఇక్కడ ఇంతమంది కథకులు ఎంత తాపత్రయపడుతున్నారు, ఎలాంటి కథలు పిల్లలకు అందించాలని చూస్తున్నారు. ఇక్కడ నా ఎదురుకుండా ఉన్న మీరందరూ కూడా చాలామంది విజ్ఞులు ఉన్నారు. ఇందాక రమాదేవి బాలబోయిన ఒక విషయం చెప్పింది. అదృష్టమానాలు దురదృష్టమానాలు, నేను ఇంగ్లీష్ టీచర్ అయ్యి ఆ స్కూల్లో
నాకేమో పిల్లలకి కథలు చెప్పాలని, కనీసం 25 పద్యాలు రావాలని, కనీసం 50 పాటలు రావాలని, కొన్ని పొడుచుకుంటూ రావాలని నా తాపత్రయం. మీరు ఎందుకు మేడం మీకు ఇంగ్లీష్ టీచర్ అయ్యండి, మీకు తాపత్రయం ఎందుకు? తెలుగు టీచర్ మాత్రమే తెలుగు చెప్పాలి అనే భావనలో, ఆ భావజాలంలో, ఆ బానిసత్వంలో వాళ్ళు ఉన్నారు. ఇంగ్లీష్ టీచర్కైనా, తెలుగు టీచర్కైనా, ఏ టీచర్కైనా భాష మనందరూ సొంతం కదా, తెలుగు మనందరిది కదా. మనకు కనీసం మనకు తెలుగు రానప్పుడు, మాతృభాషలో పట్టుదలుకున్నప్పుడు ఇతర భాషను మనం ఎలా నేర్చుకుంటాము? ఆ భాష అందరూ చెప్పాలి కదా. అట్లాగే వాళ్ళు ఇంగ్లీష్ కూడా అందరూ చెప్పాలి, తెలుగు కూడా అందరూ చెప్పాలి. ఈ విషయంలో రకరకాల పోరాటాలు చేసినటువంటి వాళ్ళం మేము. అయితే ఇందాక అన్నట్టు పిల్లలకి అభూత కల్పనలు, రాక్షస కథలు చెప్పచ్చా చెప్పకూడదా? తప్పకుండా చెప్పాలి. ఇవాళ దురదృష్టవశాత్తు మన ముందు గదిలో ఉండే ఒక రాక్షసుని ఒక చిత్రాన్ని చూపిస్తూ ఉంటుంది. ఎవరో ఒకరు చచ్చిపోతాడు, ఒక రాజకీయ నాయకుడు భార్య చచ్చిపోతే ఆ చచ్చిపోయిన తర్వాత వేసే పూలదండల దగ్గర నుంచి మొదలుపెట్టి ఏ హీరో చిత్రంలో చూశాడు, ఎవరు అంతవరకు చూపిస్తే పర్వాలేదు. ఆఖరి ఆ పిల్లలకు కానీ మనకు కానీ ఎటువంటి సంబంధం లేని ఒక వ్యక్తి అంత్యక్రియలు కూడా చూపిస్తాడు. పాడి మీద పడుకోబెట్టి నిప్పు పెట్టి చివరిగా కాలే వరకు ఒక మహాదర్శకుడి భార్య అంత్యక్రియలు చూపించారు. పిల్లలు బెడ్సీన్లు చూస్తున్నారు, పాటలలో రకరకాల శృంగార దృశ్యాలు చూస్తున్నారు, చూడకూడని కాటి దృశ్యాలను చూస్తున్నారు. వాళ్ళకి అసలు ఊహాలోకమే ప్రపంచం అనేది లేకుండా పోతుంది. కటిక వాస్తవాలు చూస్తున్నారు. కటిక వాస్తవాలు చూసి ఎవరైనా పడిపోయినా కూడా వాళ్ళు పడిపోవడం మామూలే, లేవడం మామూలే, పుట్టడం ఎందుకంటే టీవీలో పిల్లలు ఎలా పుడుతున్నారో కూడా చూపిస్తున్నారు. ఒక రకంగా సైన్స్ పరంగా చూస్తే విజ్ఞానం అందడం అవసరమే, ఒక రకంగా చూస్తే మనకు చాలా కామన్ అయిపోయింది. పిల్లలు ఎలా పుడతారో దగ్గర నుంచి మొదలు పెడితే చచ్చిపోయిన తర్వాత ఎలా కాల్చాలో వరకు అన్ని వాస్తవాలు చూపించి వాస్తవ ప్రపంచానికి దగ్గర చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో పిల్లల్లో ఒక ఊహాశక్తిని, ఒక కాల్పనిక దృక్పథాన్ని, ఒక స్వయం విహారం చేసేటటువంటి ఒక మానసిక దృష్టిని దూరం చేస్తున్నారు. కాబట్టి పిల్లలకు అన్ని కథలు చెప్పాల్సిందే, ఐతిహాసాలు చెప్పాల్సిందే, అభూత కల్పనైనటువంటి రాక్షస కథలు చెప్పాల్సిందే, అన్ని చెప్పాల్సిందే. ఒక్క అసభ్యకరమైనవి కాకుండా, అశ్లీలమైనవి కాకుండా, అనైతికమైనవి కాకుండా ఏవైనా సరే తల్లులైనా, తండ్రులైనా, టీచర్లైనా, ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే చెప్పాల్సిందే. ముఖ్యంగా బాల సాహిత్యం ఎవరు చదవాలి అంటే తల్లిదండ్రులు చదవాలి, టీచర్లు చదవాలి. ఇందాక మా చెల్లెలు సమ్మెట విజయ్ చెప్తుంది, మా స్కూల్లో 3000 పుస్తకాలు ఉన్నాయి, అది ఒక గదిలో పెట్టి తాళం వేసి ఉన్నాయి. రేపొద్దున వాటికి చదువు పట్టినా చేసేది ఏమీ లేదు. వాటిని చూస్తే ఉసురు అనిపిస్తుంది. ఎందుకు ఉసురు అనిపిస్తుంది అంటే నెక్స్ట్ మంత్ అది రిటైర్ అయిపోతుంది. ఎట్లాగా ఇప్పటి వరకు నేను ఏం చేయలేకపోయాను. ఈ యొక్క విజయాలనే కాదు, చాలా మంది టీచర్లు ఉన్న అసంతృప్తి. అందుకని లైబ్రరీ పీరియడ్ ముందు పిల్లలకు కాదండి, కంపల్సరీ టీచర్లు ఎన్ని పుస్తకాలు చదివారు, మీ లైబ్రరీలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, మీరు ఎన్ని పుస్తకాలు చదివారు, పుస్తకాలలో మీరు ఎన్ని కథలు చెప్పారు, ఈ విషయం మీద కనుక ఒక సర్వే కనుక జరిగితే వాళ్ళు చదివినట్టు కథలు చదువుతారు. ఒకటండి, ఏదైనా సరే ప్రభుత్వ ఆదేశాలు వస్తేనే వాటికి విలువ ఉంటుంది. మనం ఇలా ఎన్ని మీటింగ్లు చెప్పుకొని కూర్చున్నా మనలా తాపత్రయపడేవాళ్ళు ఇవాళ బాల సాహిత్యం అంటే పెద్దల కోసం, పెద్దలు రాసి, పెద్దలు చదువుకొని, పెద్దలు బహుమతులు తెచ్చుకొని, పెద్దలు గురిసిపోయేటటువంటి ధోరణిలో మాత్రమే ఉంది తప్పితే పిల్లలకు చేరండి అంటే ఇప్పుడు నన్ను ప్రసాద్ గారు, రాజశేషమ్మ గారు నన్ను కొట్టడానికి వస్తారు, ఉంటుంది. మంచిగా ఉన్న వాళ్ళ గురించి మనం ఎందుకు చర్చించుకోవడం? అంత బాగున్న చోట మనం పదే చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ లోటు ఉందో ఆ లోటుని మనము పూరించగలగాలి. కాబట్టి నేను కూడా మొలక పత్రిక గురించి నేను చాలా మందికి చెప్పి చూశాను. నేనేమన్నా ఫ్రీ కాపీలు పంపిస్తే వాళ్ళు తీసుకెళ్ళి పెట్టుకుంటారు తప్పితే వాళ్ళు ఎవ్వరు కూడా డబ్బులు ఖర్చు పెట్టి కథా పుస్తకాలు కానీ కొంత కొనరు. ప్రత్యేకంగా సమయం తీసుకొని నేను కనుక ఈ పీరియడ్ నేను పిల్లలకి పాఠం చెప్తే మీరు ఇంగ్లీష్ టీచర్ అయ్యండి కథ చెప్తారేంటి, గ్రామర్ చెప్పచ్చు కదా, స్టోరీ టెల్లింగ్కి ఇంత పేరు, డైరీ రైటింగ్కి 5 మార్క్స్, నోటీస్ రైటింగ్కి 5 మార్క్స్, వీటి అన్నిటికీ మార్క్స్తో చూస్తారనమాట. తప్పితే కథలు కానీ, పొడుపు కథలు కానీ, పద్యాలు కానీ ఇవి చెప్పడం అనేది ప్రయాస అన్న భావనలో ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. అయినా సరే మనం సాహితీ విభాసులం కాబట్టి మన వంతు పోరాటం మనం చేయాల్సిందే. మనం తల్లులం, టీచర్లం, సాహితీవేత్తలం, కథకులం కాబట్టి మన ఆలోచన ధోరణి ఇలాగే ఉంటుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు అసలు స్ఫూర్తినిస్తూ
మళ్ళీ మేము ఒకసారి ఇందాక హరికిషన్ కొట్టడం అంటే తక్కువ చేశారు మనల్ని. మీరు ఎంతమంది కొట్టున్నారు, ఏం చేస్తున్నారని నిజంగా ఉలిక్కిపడ్డాను. తప్పకుండా అందరం ఈ సాహిత్యాన్ని, ముఖ్యంగా బాల సాహిత్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. అందరము 2 చేతులు ఒడిసిపట్టి మరి మన సాహిత్యాన్ని, ముఖ్యంగా బాల సాహిత్యాన్ని కాపాడుకుందాం. ధన్యవాదాలు. ఇట్లాంటివి ఏవేంటో చెప్తూ ఉంటారు. సరే అవన్నీ వద్దు, వాళ్ళు ఏం చేస్తున్నారో చేయట్లేదు నాకెందుకు. నేను మాత్రం డోర్లోంచి వెళ్ళగానే ముందు కథ చెప్తాను పిల్లవాడు. ఆ తర్వాత ఫోటోలైనా మరొకటైనా వాళ్ళు వాళ్ళ ఇంట్లో కథలన్నీ నాకు చెప్తారు. వేరే ఇంట్లో పడుకున్నామండి, నాన్న తాగాడండి, కొట్టాడండి, నిజమైన కథలు, కన్నీటి కథలు, అవి నేను చాలా మనస్ఫూర్తిగా వింటాను. దాన్ని ఏమైనా చేయగలనా అనుకుంటాను. సరే, ముందు నా లైఫ్లో, నా టీచర్ లైఫ్లో కథ ఎంత సక్సెస్ని ఇచ్చింది, కథ సక్సెస్ గురించి ఈరోజు మాట్లాడగలుగుతున్నాను. కథ ఎలాంటి సక్సెస్ని ఇచ్చిందంటే, ఎక్కడి నుంచి చెప్పాలి, చాలా కథలు ఉన్నాయి. పిల్లల నుంచి చెప్తాను. పిల్లవాళ్ళు నా కథలు విని నేను చిన్న టిప్స్ పాటిస్తానండి. ముందు కూర్చున్నటువంటి పిల్లల్ని, ఒరే రవళిలాగే కుందేలు కళ్ళు ఇలా తిప్పుతుందంట అనగానే ఆ రవళి చాలా సిగ్గుపడిపోతుంది. శ్రీకాంత్ జింకలాగా శ్రీకాంత్లా పరిగెత్తుకొచ్చాడు అనేది అలా కనెక్ట్ చేసుకుంటాను నేను వాళ్ళతో. సరే, కథ ఎలా చెప్తానని చెప్పను. పిల్లల్ని మంచి పుస్తకం సురేష్ గారికి, భాగ్యలక్ష్మి గారి మీద మేము ఒక 2 రోజులు దాడి చేస్తాం విజయవాడలో బుక్ ఫెస్టివల్లో, అలాంగ్ విత్ మై చిల్డ్రన్. మా పిల్లలందరినీ తీసుకువెళ్ళి వాళ్ళు 5వ తరగతి వాళ్ళ పుస్తకాలు కొంటారా మాంటారా ఇవన్నీ నాకు అనవసరం. ఒక క్యాబ్ బుక్ చేసుకోవడం, వెళ్ళడం, డబ్బులు దాచుకోండి అని చెప్పడం. ఒక బ్యాంక్ రన్ అవుతుంది, అందులో పిల్లలే డబ్బులు కలెక్ట్ చేయడం, పేర్లు దాచుకోవడం. దాంతో ఒక బుక్ అయినా, ఎందుకంటే మంచి పుస్తకం సురేష్ గారి వెంట నేను ఎందుకు పడతాను అంటే, అక్కడ 10 రూపాయలు కూడా పుస్తకం దొరుకుతుంది, 80 రూపాయలకి 10 పుస్తకాలు సెట్ దొరుకుతుంది. చాలా అభిమానులు ఉన్నారు ఆ కథని. దేశాల కథలు ఆయన కృషి అంటే మీ అందరికి తెలుసు. అట్లా వాళ్ళ లైఫ్లో ఒక పుస్తకాన్ని కొనుక్కునే అలవాటు చేయాలనే దాంట్లో నేను చాలా సక్సెస్ అయ్యాను. ఎలా సక్సెస్ అయ్యానంటే, నేను ఆ పిల్లల్ని తీసుకెళ్ళిన రోజు ఒక అమ్మాయి జ్వరం వచ్చి రాలేదు. ఆ తర్వాత వాళ్ళ నాన్న వచ్చి, తల్లి మీరు చేసిన అలవాటు నా ప్రాణం పీకేసింది, పనికి సెలవు పెట్టి తీసుకెళ్ళి పుస్తకాలు పంపించాను అన్నాడు. అది నేను నా సక్సెస్ అని చెప్తున్నాను. నేను అదే చెప్తాను, మీకు సంపాదన వెళ్ళాక నెలకి ఒక్క పుస్తకం కొనుక్కోవాలి నాన్న, కొనుక్కొని అది పెట్టుకోండి. ఇప్పుడు ప్రతి పిల్లల ఇంట్లో వాళ్ళ చిల్డ్రన్స్ లైబ్రరీ ఒకటి ప్రతి ఇంట్లో ఉంది. 1వ క్లాస్ నుంచి 5th క్లాస్. ఇప్పుడు సమ్మర్లో పుస్తకాలన్నీ వాళ్ళకి సగం ఇచ్చేసి వచ్చాను నేను చదువుకోమని. నా కొలీగ్ గొడవ చేస్తున్నారు, వాళ్ళు చింపేస్తారండి, అది ఇది మరకలు చేస్తారని. చింపేనేవ్వండి, గవర్నమెంట్ ఇచ్చేది చదువుకుని చింపేమనే. అలా అట్లే ఇమ్మంటలేదు కదా, అవార్డు ఇస్తాను అనట్లేదు కదా. ఏ అధికారి అడిగాడు మిమ్మల్ని పుస్తకాలు చిరిగిపోయినాయని? ఎవరైనా అధికారి అడగరు, అందుకే భయం. సరే, రేడియోలో మొన్న వరల్డ్ స్టోరీ టెల్లింగ్ డే రోజు మేము సప్తగిరిలో కూడా పిల్లలతో ప్రోగ్రామ్ చేశాము. ఇదంతా కథ సాధించిన సక్సెస్. వాళ్ళు చాలా నిర్భయంగా, ధైర్యంగా ప్రతి పాఠాన్ని కథగా ఒక నాటిగా మలుచుకుంటారు. ఇవన్నీ పక్కన పెడితే గ్రాండ్ సక్సెస్ ఏంటంటే, నేను యానివర్సరీ చేస్తానండి 5వ తరగతి. నాకున్నది మళ్ళీ సిగ్గుచేటు 22 మంది పిల్లలు. 22 మంది పిల్లలతో 1వ క్లాస్ నుంచి అంటే ప్రతి వాళ్ళు స్టేజ్ ఎక్కాల్సిందే. అందరూ డ్యాన్సుల్లో వాళ్ళే ఉంటారు. బుర్రకథ రాసుకుంటాను. శాంతారాం గారు ఒకసారి నేను క్యాన్సర్ అవేర్నెస్ బుర్రకథ రాసినప్పుడు మొదటిసారిగా రేడియోలో ప్రసారం అయినప్పుడు విని తెలంగాణ మ్యాగజైన్లో ఆ బుర్రకథ గురించి చాలా గొప్పగా రాశారు. థ్యాంక్ యూ శాంతారావు గారు. ఈ బుర్రకథలో కథ ఉంది, నాటకంలో కథ ఉంది. ఇందాక సమ్మెట్ ఉమాదేవి అక్క చెప్పినట్టుగా ప్రోవర్బ్లో కూడా కథ ఉంది. కాబట్టి ఒక అమ్మాయి ఉంది 5th క్లాస్లో, రితిక ప్రసన్నానికి అక్క తెలుసు. వాళ్ళ నాన్న డాక్టర్ చెప్తాడు కదండి, 3 పూట్లు వాడమ్మా ఈ ట్యాబ్లెట్ అని. అలా ఆయన 3 పూట్ల కొడతాడు భార్యని, పిల్లల్ని. 3 ఆడపిల్లలు బ్రహ్మాండమైన
తెలివితేటలు కలిగిన వాడు. గాడ్స్ గిఫ్ట్ ఏంటంటే తాగుబోతులకి ఆడపిల్లలు ఇవ్వడం, ఇంకా జోక్ ఏంటంటే వాడు చాలా చక్కగా తెలివిస్తాడు అన్నమాట, కంపల్సరీ చేస్తారనుకుంటా. సరే 5 ఏళ్ల నుంచో 6 ఏళ్ల నుంచో భార్య భర్త విడిగా ఉంటున్నారండి. కొట్టడం వల్ల అమ్మాయి వెక్స్ అయిపోయి ఆ 2 సందులు అవుతున్న తల్లి దగ్గర భార్య ఉంటుంది, పిల్లలు కూడా ఆ తల్లితో ఉంటారు ఆబ్వియస్లీ. అలాంటి సమయంలో యానివర్సరీ జరిగింది. యానివర్సరీలో రితిక బుర్రకథ చెప్పింది, తాగుబోతు స్కిప్ చేసింది. అంటే వాళ్ళ నాన్న చేసినవన్నీ రాశాను నేను, ఏమైతే అయిందని చెప్పేసి స్కిప్ చేసింది. పిట్టల ద్వారా అంటే ఇలా వెళ్ళడం, డ్రెస్ చేంజ్ చేసుకోవడం, ఇంకొకటి ప్రత్యక్షం అవడం, ఒక నాటిక. ఇవన్నీ చూసి వాళ్ళ తాత ఏం చేశాడంటే, తండ్రి ఉంటాడు కదండి తాగుబోతు తండ్రి, ఇంటికి వెళ్ళగానే కొడుకుని చెట్టంత కొడుకుని 3 పిల్లల తండ్రిని తలుపులేసి పెద్ద రేవు పెట్టేశాడండి, పెద్ద చాకిరే పెట్టేసి అందరూ పొగడండి ఆ పాపని. ఏమిటది, ఆ నాలెడ్జ్ ఏమిటి, ఆ పిల్ల ధాట్ ఏమిటి, ఆ వాయిస్ ఏంటి, ఆ డైలాగ్ డెలివరీ ఏంటి, ఆ అభినయం ఏంటి, ఏరా రత్నాలాంటి పిల్లలు రా, అలాంటి పిల్లల్ని వదిలేసేసి నువ్వు తాగుతూ కూర్చుంటావా, సిగ్గు లేదురా అని చాలా చెత్త కొట్టాడని న్యూస్ అన్నమాట పొద్దుటికి. తర్వాత వాడు సిగ్గుపడుతూ వచ్చి నా దగ్గరికి, అమ్మ నా భార్య నా పిల్లలు నేను కలిసి ఉండాలనుకుంటున్నాను అంటే, పెద్దలు ఉంటారు కదా పంచాయతీ బదులు దగ్గర వెళ్ళు, నేను ఆఫ్టర్ టీచర్, నేను ఇలాంటివన్నీ చేయకూడదు, బాగుండదంటే పంచాయతీలు 10-15 అయినాయండి, నేను ఎప్పుడు నిలబెట్టుకోలేదు, కాబట్టి మీకు రాసిస్తాను, నా భార్యని మళ్ళీ కొడితే మీరు వెంటనే పోలీస్ స్టేషన్ పంపించేయండి అని రాస్తానన్నాడు. సరే అని నేను ఒక ఆదివారం వెళ్ళి, మళ్ళీ వర్కింగ్ డే అయితే మళ్ళీ నేను పేపర్లో పడతాను, సెటిల్మెంట్స్ చేస్తుంది టీచర్ గారిని, అందుకని ఏదో ఆయన రాశాడు, నేను రాయించుకున్నాను. మొత్తానికి వాళ్ళిద్దరినీ కలిపింది కథ అండి, ఒక జీవితాలు నిలబెట్టింది కథ. ఇప్పుడు ఆ 3 పిల్లల్ని కూడా వాసిరెడ్డి రమేష్ గారు చదివిస్తూ ఉన్నారు. ఫేస్బుక్లో నేను అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. నాకు కూడా పిల్లల ప్రతి ఐటమ్ని నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. ఇదొకటి నేను సమయాభావం వల్ల ఇదొకటే మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.